సీతాఫలాలు వేసాను చూడండి. ఒక స్టే ఇది వచ్చేసి 1600 ఇస్తున్నారండి స్టే. దాంట్లో పెద్ద కాయలు మటుకి పైన ఒక 5-6 పెట్టారు, లోన అన్నీ సన్న సైజేను చూడండి. 1600 రేట్ అయ్యింది అది. మరి దాంట్లో ఒక 15 కాయలు పగిలిపోయినాయి, 15 కాయలు పగిలిపోయినాయి. మరి రేట్ వచ్చేసి మరి 400 దాకా ఉంది డజన్ అయ్యి. అది 400 అంటే ఎవరు తీసుకోవట్లేదు ముందు. ఏం చేస్తాం, ఎంతగా కంటకి ఇచ్చేస్తున్నాను. బత్తాకాయలండి 2 రకాలు. చిన్న సైజు ఏమో 150 అండి, ఇప్పుడు పెద్ద సైజు అయితే ఏమో 200 డజను. ఇదిగోండి సీతాఫలాలు, బత్తాకాయలు. ఇదిగోండి ఈ పెద్ద కాయలు కొద్దిగా, ఈ చిన్నవి అండి చూడండి. కాయలు వచ్చి రేటు ఉన్నాయి. మరి నిన్న పండగ, ఇవాళ పండగ అని చెప్పి నిన్న రేట్లు పెట్టేశారు. మరి ఇక్కడ అడిగితేనేమో రేట్లేమో ఇక్కడ తక్కువ అడుగుతున్నారు. మరి గడ్డి మరి పిచ్చాకులు మటుకి రేటు పెడుతున్నారండి. మరి తినే కాయలకి రేటు పెట్టలేకపోతున్నారు. మరి డబ్బు పెట్టి కొనుక్కొచ్చిన కాయలకి అవి డబ్బు లేకుండా మరి ఎక్కడుంటే ఆడ గడ్డి కానీ గెరుగు కానీ పీక్కొచ్చినాయి. మరి వాటికి డబ్బు ఇచ్చి కొంటున్నారండి. తప్పులేదు దాంట్లో, వాళ్ళు కష్టపడి తెచ్చుకున్నారు కాదంట్లో. దానికి నేను తినే కాయలకి రేటు పెట్టలేకపోతున్నారు, మరి 100 చెప్పిన కాడ, మరి 200 చెప్పిన కాడ 150 కాడికి తీసుకున్నా బాగుంటుంది. మరి 150 చెప్పిన కాడ 100 చెప్పి తీసుకున్నా బాగుంటుంది. మరి 300 చెప్పే ఉంటుంది, నేను 400 చెప్పాను కాబట్టి 300కి తీసుకున్నా బాగుంటుంది. మరి 250 తీసుకున్నా పర్లేదు. మరి ఎట్ట కట్టి ఇచ్చేస్తాము. మరి తక్కువ కడుతుంటే మరి ఎలా చేయాలండి? మేము ఎంత రేట్లు పెట్టి తెచ్చి మళ్ళీ బైపాస్ నుంచి వచ్చి మేము బైపాస్ నుంచి అంటే ఎంత కిరాయిలు అవుతున్నాయండి? ఇవన్నీ అర్థం చేసుకోరు. మరి నేను మరి 10 రోజులు వర్షం అయిపోయి విజయవాడలో మరి నీళ్ళ తాకిడికి మరి అన్ని కాయలు మార్కెట్కి రాక మరి కొద్దో గొప్ప వస్తే అట్లా రేట్లు పెట్టేశారు కమిషన్ కొట్టినోళ్ళు. మరి ఆ రేట్లు మీద మేము తీసుకొచ్చి ఎలాగ అమ్మాలండి? మరి అర్థం చేసుకోవాలండి వ్యాపారస్తులను కూడా. మీరు కొనేవాళ్ళు కూడా వ్యాపారస్తులను కొద్దిగా అర్థం చేసుకుంటే బాగుంటుందండి. మరి ఇక్కడ ఎండలో పెట్టానండి బండి, అంతా ఎండ అండి. అక్కడ పెట్టేదండి పాలు కొట్టి కాడ పెడతానండి అసలు బండి. ఇంకా అవ్వలేదు, అక్కడ పాలు అవ్వలేదు. ఆ పక్కనే అన్నీ అమ్ముతున్నారు. ఆ పక్కనే ఇడ్లీ పిండి, అట్టి పిండి, ఆ పక్కనే బొమ్మలు అమ్ముతున్నారండి. ఆ మధ్యలో ఏం పాలు దాంట్లో పెట్టింది చూడండి. మరి రకంగా ఉన్నాయి రేట్లు.